ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా 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 సూపర్గా ఉన్నా. మీరు కూడా నాకంటే చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. పైన మెట్రో వెళ్తుంది, అక్కడ కింద ట్రైన్ వెళ్తుంది, ఇక్కడ 2 వీలర్ 4 వీలర్స్ బస్సులు కార్లు ఇవన్నీ వెళ్తున్నాయి. ఈ వెహికల్స్ అన్నీ నల్గొండ ఎక్స్ రోడ్ దాటుకొని ఇటు మలక్పేట్ మెట్రో స్టేషన్ దాటి అటు ఎంజీబీఎస్ సైడ్ కొన్ని చాదర్ఘట్ సైడ్ అయితే వెళ్తున్నాయి. ఇది మనం ఉన్న లొకేషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ మలక్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. వెల్కమ్ టు మలక్పేట్ రైల్వే స్టేషన్. ఇక్కడ అంతా మట్టి కుప్పలు ఉన్నాయి కదా, ఇక్కడ వర్క్ జరుగుతుంది. గతంలో చాలా వీడియోస్ మనం చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసినాం, మీరు అందరు కూడా చూసినారు. వాటిని బట్టి ఇప్పుడు మీకు మరలా ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ వీడియో చూస్తున్నాం, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు చాలా రైల్వే స్టేషన్స్ని డెవలప్ చేస్తున్నారు. అందులో మన హైదరాబాద్లో మరొకటి ఈ స్టేషన్ మలక్పేట్ స్టేషన్. ఈ బిల్డింగ్ అంతా కూడా ఎక్స్టెండ్ చేసిర్రు అనమాట. ఆ పాత బిల్డింగ్ ఉంటుండే, అక్కడ చూపిస్తాం మీకు. ఇది పాత బిల్డింగ్, దానికి ఎక్స్టెండెడ్గా ఇదంతా కూడా నూతనంగా నిర్మించినారు. ఒకసారి బోర్డుని చూసే ప్రయత్నం చేద్దాం, ఏ లాంగ్వేజెస్లో ఉందో అనేది. ఇదిగోండి, మలక్పేట్ తెలుగులో, మలక్పేట్ ఇంగ్లీష్లో, మలక్పేట్ హిందీలో. సో అది ఉర్దూ లాంగ్వేజ్ కాబట్టి 4 లాంగ్వేజెస్లో మన రైల్వే స్టేషన్ బోర్డు అయితే ఉంది. అండ్ ఇక్కడ జేసీబీ తోటి వర్క్ చేస్తున్నారు. అండ్ మన నుంచి కూడా అడుగుతుంటారు అనమాట, ఎవరు మీరు ఎందుకు తీస్తున్నారని. చాలా చోట్లలో మనల్ని అడుగుతూనే ఉంటారు, మనం ఆన్సర్ చేస్తూనే ఉంటాము. ఇదిగోండి, ఈ రకంగా ఈ గ్రౌండ్ని మొత్తం దోవినారు. ఇక్కడ పాత పైపులు ఉండే అవి తీస్తున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది అనేది చూడాలి మరి మనం. చలో ముందుకు వెళ్తూ ఇంకా ఏమేమి వర్క్స్ జరిగినాయి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా కూడా ఎవ్రీ టైము మనం డే టు టైం చూపిస్తాం కదా. 4:59 జూన్ 18, 2026. ఈ పైపుని అయితే అక్కడికి తీసుకొని వెళ్తుంది జేసీబీ. ఇక్కడ చూడండి, చింత చెట్టు, వా మస్తు ఉంది. చింతకాయలు కూడా ఉన్నాయి. చింతకాయల కంటే కూడా చింత చిగురు తింటే మస్తు ఉంటుంది అబ్బా. ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు మేము చింత చెట్టు కనబడితే చింత చిగురు తినడానికి ఇష్టపడేది. మా స్కూల్లో కూడా ఉండేది, బోడుప్పల్లో, పెద్ద స్కూల్ అంటున్నాం మేము, జెడ్పిహెచ్ఎస్లో. మస్తు అనిపిస్తుంది అది. చలో ముందుకెళ్తూ మాట్లాడుకుందాం. జేసీబీ వర్క్ చేసుకుంటూనే ఉంది. అండ్ ఎవ్రీ టైము మనము చాలా వీడియోస్లలో చూపించినట్టుగా ఇటు సైడు పార్కింగ్ ఉండేది ఇంతకు ముందుకు. అండ్ కొత్త పార్కింగ్ కొరకు ఈ షెడ్ ఏర్పాటు చేసినారు. ఇంకా పైన అంటే ఐరన్ ఫ్రేమ్లు అయితే ఏర్పాటు చేసినారు, పైన ఇంకా షెడ్ వేయలేదు. ఈ షెడ్ వేయాల్సింది ఉంది. చాలా అయింది ఐరన్ ఫ్రేమ్ పెట్టి కూడా, ఇంకా షెడ్ అయితే లేదు. ఇంతకుముందుకు ఇక్కడ టికెట్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు పార్కింగ్కి. ఇప్పుడైతే ప్రజెంట్ మనకు ఎవరు కనబడడం లేదు. మన ఓన్ రిస్క్ తోటే కావచ్చు ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం కూడా సెంటరింగ్గా వాట్ ఎవర్ వర్క్ ఏమంటారో దీన్ని, ఇక్కడ వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తము మెటీరియల్ అంతా ఇక్కడనే ఉంది. అక్కడ వాటర్ ట్యాంక్ అది పైన ఉన్నది. ఈ లోపల అంతా కూడా వర్క్ జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లలో నేను లోపల ఏముంది ఎలా ఉంది అనేది చూపించిన. కావాలంటే మన పాత వీడియోలు ఇదే ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ చాలాసార్లు తీసినాయి, ప్రీవియస్ మంత్ తీయలే అనుకుంటా. ఎవ్రీ మంత్ అప్డేట్స్ చేస్తుంటాం మనం. ఇటు మెట్లు ఎక్కుతున్నాం. ఇదిగోండి, ఇక్కడ అంతా కూడా వర్క్ జరిగిన ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. నాకు తెలిసి ఇలా ఎక్కడం కోసం కావచ్చు ఇట్లా వచ్చి, మరి చూద్దాం. ఈ మలక్పేట్ మెట్రో స్టేషన్ తోటి మీకేమన్నా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే పెద్దగా ఏం మెమరీస్ లేవు, జస్ట్ ఇలా
కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయం నుండి ఏమేం వర్క్ జరుగుతుంది అనేది మనం అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. అవే నాకున్న మెమొరీస్. ఎస్, ఇక్కడ బోర్డు అయితే తీసేసినారు ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి. ఇదిగోండి, ఇది కొత్తగా ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ దానిపైన కూడా రూఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సూపర్. ఇదే ఫార్మాట్లో వేస్తున్నారు ఎక్కడ కూడా రూఫ్. చాలా చోట్లలో చూసినా ఇదే కలర్ అన్నమాట. ఇదిగోండి, ఈ వాలంతా కూడా కొత్తగా నిర్మించిందే. వావ్, అమేజింగ్ వ్యూ. పైన మెట్రో వెళ్తుంది. ఇందాక మేము వీడియో కింద నుంచి తీసిన కదా, ఇప్పుడు పైకి వచ్చిన ఇది కూడా చూపిస్తా. డైరెక్ట్ మనము మెయిన్ రోడ్ మీద నుంచి రావచ్చు అనమాట. ఇది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రోడ్డు పైన ఉంటుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అటు సైడ్ మీరు మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చి అట్లా దిగితే అటు నుంచి ఆ మెట్రో స్టేషన్ నుంచి ఇట్లా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి ఈ రైల్వే స్టేషన్లోని కూడా రావచ్చు. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు అనుకోండి, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది కూడా అది మలక్పేట మెట్రో స్టేషన్. మీరు అక్కడ దిగేసి అలా ఆ బైక్ పార్కింగ్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఇలా ఎక్కి కూడా రావచ్చు. సిగ్నల్ పడుతుంది, ఏదైనా ట్రైన్ వస్తుంది కావచ్చు. సైరన్ అంటే సౌండ్ అయితే వస్తుంది. ఇది ఇంకొక బిల్డింగు. ఈ బిల్డింగ్లో అయితే ఎలాంటి కార్యకలాపాలు అయితే ప్రజెంట్ జరగట్లేదు, మొత్తం బంద్ పెట్టేసినారు. అది పాత బిల్డింగు. వావ్, మనం అనుకుంటుండగానే ట్రైన్ అయితే వచ్చింది. ఇదేంటిది, లింగంపల్లికి వెళ్ళే ట్రైను, ఎంఎంటీఎస్ ఈఎంయు అని ఉంది. ట్రైన్ల గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు, ఎప్పుడు కూడా ట్రైన్ల వీడియోస్ చేద్దామని అనుకుంటూనే ఉంటా కానీ కుదరట్లేదు నాకు. ఇది లింగంపల్లికి వెళ్ళేది, ఇది ఎంఎంటీఎస్, అది మెట్రో. వావ్, అమేజింగ్. ఇటు సైడ్ ఒక ట్రైన్ వస్తుంది 22316 కాచిగూడ కాకినాడ పోర్ట్. రెండు ట్రైన్లు మూవ్ అవుతున్నాయి. వావ్, అమేజింగ్ వ్యూ. ఇప్పుడు ట్రైన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి మనం ట్రాక్ దాటి అటు సైడ్ వెళ్తున్నారు అందరూ. అండ్ ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తున్నారు. ఎస్, ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఇట్లా దిగే వాళ్ళు కూడా ఉంటారు, అలవాటు ఉన్న వాళ్ళు. ఈ బిల్డింగ్ అయితే ప్రజెంట్ యూజ్లో లేదు. ఇవన్నీ కూడా ఇక్కడనే నిర్మించినారు, అవన్నీ అట్లా పెట్టినారు. స్లాబులు లాంటివి సంథింగ్, వాటిని ఏమంటారు ఎగ్జాక్ట్ నాకు వాటి పేర్లు తెలియదు, కానీ వీటన్నిటిని కూడా ఉపయోగిస్తారు తర్వాత. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇటు సైడ్ కూడా వర్క్ జరిగిన ఉండే, ఆ వర్క్ కూడా చూపిస్తా. ఇదిగోండి, ఈ బిల్డింగ్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిందే. ఎస్, ఇటు సైడ్ అన్నా కదా, మరి వీటిని దేని కొరకు వాడతారో మనకంత తెలియదు. ఇదిగోండి, ఇది కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిందే. ఇది మన హైదరాబాద్లో ఉన్న మలక్పేట రైల్వే స్టేషన్ జూన్ మంత్కు సంబంధించి అప్డేట్. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్, రైల్వేస్ మీద చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. See you in the next video. Tata, bye bye.